Never thought it would be so hard. I grew up with... Hey guys, welcome back to my channel again. ఇవాళ ట్రిప్ ఎక్కడికి అంటే బ్రహ్మంగారి మఠంకి వెళ్తున్నాం guys. అది కడప దగ్గర ఉంటదన్నమాట. సో on the way guys, I realized that ఎంత బాగుందో సీనిక్ అయితే అసలు నిజంగా మౌంటైన్స్ అవన్నీ ఇన్ని ఇయర్స్ ఐ డోంట్ నో హౌ డిడ్ ఐ మిస్డ్ ఇండియాలో ఉండే మౌంటైన్స్ అమెరికాలో కూడా కదా ఇట్ లుక్ సో ప్రిటీ డ్రైవ్లో వస్తుంటే కొన్ని క్యాప్చర్ చేశాను అనమాట. ఇట్ ఈస్ రియల్లీ సో క్యూల్. టుడే ఐఎమ్ వేరింగ్ దిస్ కాటన్ డ్రెస్ ఫ్రమ్ మింత్రా అండ్ ఇప్పుడు ఎక్కడున్నామంటే మిడిల్ ఆఫ్ అవర్ వే అనమాట. మమ్మీ బ్రేక్ఫాస్ట్ టైం ఇడ్లీ తింటుంది అనమాట. మమ్మీ ఇడ్లీ నాకు ఇంట్లోనే పెట్టేసింది గైస్ మా మమ్మీ ఇడ్లీ. నేను తినట్లేదు. ఇప్పుడు మమ్మీ తిన్నాక మళ్ళీ నోట్లో పెట్టించుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో దట్స్ ద ప్లాన్. అండ్ ఇంకొక 2.5 అవర్స్లో రీచ్ అయిపోతాం మేము బ్రహ్మంగారి మఠం. దర్శనం చేసుకొని విల్ బీ బ్యాక్ హోమ్ అగైన్ ద సేమ్ డేట్. సో నా హై పోనీటెల్కి హెడేక్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం మమ్మీ నేను కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాం గైస్. ఫుల్ కబుర్లు. మా మమ్మీ చాటర్ బాక్స్ అనమాట. కబుర్లు చెప్పమంటే బాగా చెప్తూ ఉంటారే. ఫుల్ టైం పాస్ వరకు అలా మొత్తం మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. ఆమె చైల్డ్హుడ్ నుండి ఇప్పుడు వరకు. వచ్చేసాం గైస్ బ్రహ్మంగారి మఠంకి. మమ్మీకి అక్కేమో ఇప్పుడే గుళ్ళేకి పోతా అన్నాము, మళ్ళీ చేస్తా. హలో, ఎన్ని రోజులైందో అండి వచ్చి ఇక్కడికైతే నేను. గైస్ దర్శనం, స్వామివారు అమ్మవారు ఇక్కడే సమాధి అయ్యారనమాట. బ్రహ్మంగారు కూడా చాలామంది దేవుడు కాకుండా గురువులానే ఇది చేస్తారనమాట, పూజిస్తారు. మా సైడ్ మేమైతే బాగా నమ్ముతాము సాయిబాబా లాగా. సో మంచిగా ఏమనుకున్నా అవుతుంది అనమాట. ఆదివారాలు పూజలు కూడా చేస్తారు మా అన్న వాళ్ళు, మా మమ్మీ అంతా. సో చాలా మంచిగా ఉంటుంది టెంపుల్ అయితే, ప్రశాంతంగా. ఇవాళ లక్కీగా ఎండ కూడా లేదు, సో బతికిపోయాం. దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట. అండ్ నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. ఇది కడప దగ్గర ఉన్నట్టుంది పీపుల్, బ్రహ్మంగారి మఠం అని. యు గైస్ కెన్ ఎక్స్ప్లోర్. నేను ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తాను అనమాట. సో దర్శనం అంతా మంచిగా అయిపోయింది గైస్. మేము ఇప్పుడు బయలుదేరిపోయామన్నమాట బ్యాక్ హోమ్. యా, యూ గైస్ కెన్ రీసెర్చ్ అబౌట్ బ్రహ్మంగారు. మేమైతే బాగా నమ్ముతాం అనమాట. కాలజ్ఞానం ఉండాల్సింది ఆయనే జరగబోయేదంతా. మనం సండే పూజ చేసేవాళ్ళం కదమ్మా. బ్రహ్మంగారు పూజే కదా. సండే మండే చేస్తారు. 11 weeks అనుకొని 13 weeks అనుకొని చేస్తే అంతా నెరవేరుతుంది కదా కోరికలు. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈక్వలెంట్ బాబా, లైక్ బాబా లాగే గైస్. గురువు కింద వస్తారనమాట, దేవుడి కింద కంటే. ఈయన బాబా వాళ్ళ కన్నా ఆయన వాళ్ళ మహత్యాలు చూపెట్టారు. ఈయనైతే కాలజ్ఞానం జరగబోయేది జరిగిపోయింది అంతా రచించారన్నమాట. కాలజ్ఞానం అది అన్నీ జరుగుతున్నాయి కదమ్మా. అన్నీ జరుగుతున్నాయి. ఆయన చెప్పినటువన్నీ జరుగుతున్నాయి. ఇంతవరకు జరగకుండా ఒక్కటి కూడా. రంగు పూసుకునే వాళ్ళు రాజ్యం వెళ్తారన్నారు సినిమా యాక్టర్స్. మొన్న మోపిది ఇండియాను భారతదేశాన్ని పరిపాలిస్తుందన్నారు ఇందిరాగాంధీ. మన కోమిటతను స్వాతంత్రం తెప్పిస్తాడన్నాడు మహాత్మా గాంధీ. అవునా? చెప్పినవన్నీ జరుగుతున్నాయి మమ్మీ. అవి Continue on
మీరు కనుక నా పూజా రూమ్ లాక్ చూస్తుంటే స్వామివారి ఫోటో కూడా ఉంటుంది కదా బ్రహ్మంగారిది. సో వీ బిలీవ్. అండ్ తిరుపతి నుంచి అయితే 4.5 hours ఉంటుంది. కడప దగ్గర, ఇది కడప నుండి 1.5 hours అంట. మైదుకూరు దగ్గర అంట. సో ఎనీ ఆఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అరే వైశ్య అది ఇక్కడికే ఒకసారి మనం వచ్చాము వచ్చి బోన్ చేసేసి స్టార్ట్ అయ్యేట్టున్నాం మనం. కానీ ఏం మారలేదమ్మా, అలానే ఉంది అంతా. ఇప్పుడు రోడ్లో వేయచ్చు కదా, ఇది ఫేమస్ కదా. ఎవరు పట్టించుకున్నాము కానీ చుట్టుపక్కల విలేజర్స్ బాగా వస్తారు, చుట్టుపక్కల వాళ్ళకంతా. ఇంకా బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకా దీన్ని ఇది చేయట్లేదు అనుకుంటా, బాగా డెవలప్ చేసి ఇట్స్ వెరీ గుడ్ పిలిగ్రిమ్ సెంటర్ అవుతుంది. కానీ టెంపుల్ అయితే నీట్గా బాగుంది గైస్, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చిన్న గుడి అయినా కూడా. అన్నదానం ఉంది గుళ్ళో, అండ్ వారి వేషస్ సపరేట్గా ఉంది భోజనశాల. బ్రహ్మంగారి ప్లేస్కి వెళ్తే ఇంకా బావి అన్నీ ఉంటాయి కదమ్మా. బావి, ఆయన ఇల్లు, ఆయన అంతా ఇది చెట్టు కింద కూర్చొని ఇది చేసిన, చెట్టు కింద కూర్చొని ఇది చేసిన చెట్టు. ఇది కరెక్ట్ టైం గైస్. ఎండలు ఉన్నా కూడా కాళ్ళు అట్లా కాలుతలేదు. సమ్మర్లో వస్తే మాత్రం టెంపుల్లో కష్టం. అవి వేస్తారేమో కదమ్మా టెంపుల్లో అప్పుడు సమ్మర్లో పట్టలు. ఇప్పుడైతే మేనేజబుల్ ఉందన్నమాట. సో అయిపోయింది నాది ఒక ముక్కు. ఐఎమ్ హ్యాపీ. సో నెక్స్ట్ టైం మళ్ళీ బేబీ పుట్టాక మళ్ళీ వస్తా. అవునా? అన్నిటికీ స్వీట్స్కి అన్నిటికీ పాయసాలు చేసినారు, ఏం చేసినారు గైస్. నేను యూజువల్లీ ఇండియన్ కాఫీస్ తాగను, బట్ తాటి బెల్లం కాఫీ చాలా బాగుంటుందని నా కజిన్ చెప్పింది. అందుకని ఆపమన్నాను అనమాట. తాగుతున్నాం మా అమ్మ నేను. Cheers, mommy. Yes. బెల్లం టేస్ట్ అయితే ఎత్తి కొడుతోంది గైస్ బాగా. మరి చక్కెర బదులు బెల్లం వేస్తారా ఏమేస్తారో తెలీదు. తాటి బెల్లం వేస్తారు. తాటి బెల్లంకి డిఫరెన్స్ ఏంటమ్మా? తాటి బెల్లం అంటే తాటి చెట్టుతో తయారు చేస్తారో ఏదో నాకు తెలీదు. తాటికాయలు ఉంటాయే దాంతో, తాటి నుంచులు. కానీ హెల్త్కి మంచిదంట. బాగుంది గైస్. అమెరికాలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు షుగర్ లాగా. పొడిగా అట్లే ఉంటుంది. చాలా బాగుంది. స్టార్బక్స్, డంకిన్ లాగా ఉంది. బాగుంది. సో రిటర్న్ వచ్చేటప్పుడు డ్రైవర్ అన్న సీనిక్ డ్రైవ్ ఒకటి ఉంటుందమ్మా, అటు సైడ్ వెళ్దాం చాలా బాగుంటుంది అన్నారు గాయస్. సో అటు సైడే వచ్చామన్నమాట. ఎంత ప్రిటీ ఉంది గాయస్. ఎన్ని సీనిక్ స్పాట్స్ ఉన్నాయంటే అసలు ఆపి మరీ ఫొటోస్ దిగచ్చు అనమాట. బట్ నేను దిగలేదు, ఎంజాయ్ చేస్తూ వచ్చేసాను అనమాట ఈ డ్రైవ్ మొత్తం. వచ్చేటప్పుడు ఆన్ ద వే కజిన్స్తో మాట్లాడుతూ వచ్చాను అనమాట. చిన్నప్పుడు నాకు ఒక కజిన్ ఉండేది, మా కజిన్ అక్క వాళ్ళ డాటర్. మేమంతా కజిన్స్ అనమాట. సో మేమంతా ఎలా అంటే మాకు ఐబ్రోస్ లైట్గా ఉండేవన్నమాట. ఈ ఐబ్రోస్ స్పీచ్ ఎప్పటి నుంచి అనుకున్నారు, చిన్నప్పటి నుంచే. దాన్ని ఒక ఐబ్రో పెన్సిల్ తీసుకొని ఇలా దిద్ది పడేసేటోళ్ళం, పాతకాలపు హీరోయిన్స్ లాగా. మా అక్క నేను చెప్పుకొని నవ్వి వచ్చామన్నమాట గుర్తు చేసుకొని. ఐబ్రో దిద్దడంలో నువ్వు దిట్టా అంటే నువ్వు దిట్టా అన్నట్లు దిద్దేసేటోళ్ళం ఐబ్రోస్ అయితే. ఇట్ వాస్ సో ఫన్నీ గాయస్. But this drive coming back was so amazing. I enjoyed it really well. Don't wanna care about them, though it hurts so bad.
I wanna stay